మధ్యమానస్య గోత్రార్భవస్య అచ్యుత గోత్రార్భవస్య వీర నరసింహనాయుడు నామధేయస్య పత్ని దక్షిణ నామధేయస్య యావండి ఆయన ఎవరో నా మీద పువ్వు విసిరి పిలుస్తున్నారండి. ఒకసారి ఏమిటి నన్ను పిలుస్తున్నాడు? హూ ఆర్ యు మ్యాన్? వై యు ఆర్ బీటింగ్ మై వైఫ్ విత్ ఫ్లవర్? సార్ యు ఆర్ జెంటిల్ మ్యాన్. ఐఎమ్ పురోహిత్ మ్యాన్. దట్ పెళ్లి కొడుకు. వద్దు, తెలుగులో చెప్పు. ఆ పెళ్లి కొడుకు కృష్ణశాస్త్రి కాదు, సులేమాన్. వాళ్ళ అమ్మా నాన్న కూడా ఒరిజినల్స్ కాదు, డూప్లికేట్స్. వీడెవడో నన్ను ఎరికించేట్టున్నాడు. ఏదో ఒకటి చేయాలి. నరసింహశాస్త్రి గారు, మీరేమిటి ఇతనితో మాట్లాడుతున్నారు? ఊరే బంగారు రాజు, వీడెవడో ఉన్మాదిలా మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఆ పెళ్లి కొడుకు కృష్ణశాస్త్రి కాదు, సులేమాన్ అంటున్నాడు వీడి ఇక్కడ. పైగా మేము వాడి తల్లిదండ్రులు కాదట, డూప్లికేట్. డూప్లికేట్ ఏమిటి? నువ్వు డూప్లికేట్ అని నాకు ముందే తెలుసు. ముందే తెలుసా? ఎస్. నీకెలా తెలుసు? మీకన్నా ముందే నాకు తెలుసు, తర్వాత వీడికి తెలుసు. మీకు కూడా తెలుసన్న విషయం ఇప్పుడు వీడికి తెలుసు. దొంగలదాలంతా ఇక్కడే ఉన్నారు. ఇలా ఎంతమందికి తెలుసురా? సంపంగి, నీకు ఇక్కడేం పని ఉందా? నువ్వెందుకు వచ్చావు? సార్, బిన్ లాడెన్, కసబ్ లాంటి ఉగ్రవాదులంతా ఇక్కడే ఉన్నారు. ఈ పెళ్లి జరగదు, జరగనివ్వను. వియంకులను పట్టుకుని ఉగ్రవాదులు అంటావా? అది కాదు సార్, వీడిని తీసుకెళ్ళి గుడి పెట్టారండి. సార్, నేను చెప్పేది వినండి. వాళ్ళు దుర్మార్గులు, మోసగాళ్ళు, అందరూ డూప్లికేట్లే, ఒరిజినల్స్ ఎవరు లేరు ఇక్కడ. నా మాట వినండి సార్, నేను చెప్పేది వినండి సార్. బంగారాజు, ఆ, అతను చెబుతోంది నిజమే కదా? ఎందుకు కొడుతున్నారు? వాళ్ళకి నిజం తెలియదు కాబట్టి. అంటే నిజం తెలిస్తే కొడతారా? కొట్టడంతో ఆపరు బాబు, ముక్కలు ముక్కలు కింద నరికేస్తారు. ఈ విషయం వీడికి తెలియదు.